జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్వారావుపేట కేంద్రంలో గిరిజన వస్త్రధారణతో, డప్పు మేళాలతో, డాన్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐక్యతగా పోరాడి హక్కులు సాధిద్దామని నాగేశ్వరరావు ఆదివాసీలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాల్ కొరకు స్థలాన్ని అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం చివరి వరకు కృషి చేస్తారని చెప్పారు. ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మరి ఇక్కడ కొమరంభీం గారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ రకంగా ప్రతి సంవత్సరం ఆదివాసులంతా ఐకమత్యంగా ఉండాలనే కోరిక మేరకు ఆదివాసులంతా ముందు మరి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ఏ ప్రభుత్వాలున్నా మన ఆదివాసుల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ఆదివాసులందరినీ 1982లో 29 మంది మానవతావాదులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలపైన రీసెర్చ్ చేసి దానిలో ఆదివాసీ తెగ కనుమరుగవుతుంది, వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటిదనేది చూసిన తర్వాత అడవులు, భూమి, నీరు, స్వేచ్ఛ, స్వతంత్రం గురించి వాళ్ళు ఇండివిజువల్ గానే కదా ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళు అంతమంజేటట్టుగా ఉంది ఆ జాతి. అందు గురించి మేధావులందరూ కలిసి వీళ్ళకి ప్రపంచ లెవెల్లో కూడా గుర్తింపించి వాళ్ళని ఆగస్టు 9న జెనీవాలో ఈ యొక్క సమావేశం జరిపి గుర్తించి నేటి వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేటి వరకు కూడా రాష్ట్రాల్లో, దేశంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నారు. సంతోషం. అలానే వాళ్ళ హక్కులతో